భగవద్గీత 6వ అధ్యాయము 27వ శ్లోకం. ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం. ప్రశాంత మనసం, మిక్కిలి ప్రశాంతమైన మనస్సు కలవాడు హి నిశ్చయముగా ఏనం యోగినం ఈ యోగిని సుఖం ఉత్తమం, ఉత్తమమైన సుఖము అంటే బ్రహ్మానందమును ఉపైతి పొందుచున్నాడు. శాంతరజసం అణిగిపోయిన రజోగుణము కలవాడు. శాంతరజసం అంటే ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి తొలగినవాడు అని అర్థం. బ్రహ్మభూతం అంటే సచ్చిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావము పొందినవాడు. ఏవం యోగినం ఈ యోగిని ఉత్తమం సర్వశ్రేష్టమైన సుఖం బ్రహ్మానందము ఉపైతి పొందును అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ప్రశాంతమైన మనస్సు గలవాడును, పాపరహితుడును, రజోగుణము శాంతమైన వాడును అనగా ప్రాపంచిక కార్యముల యందు ఆసక్తి తొలగినవాడును, సచిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావమును పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును. ఇక్కడ పరమాత్మ వాడినటువంటి శాంతరజసం, శాంతరజసం అనేటువంటి పదం గురించి మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఈ శాంతరజసం అనేటువంటిది ఒక కీవర్డ్ ఇక్కడ. ఏమిటిది రజసం అంటే రజస్సు శాంతించటం. ఈ శ్లోకానికి ఈ ఈ పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు చాలా వరకు ఈ శ్లోకం యొక్క అర్థం అవుతుంది. కోపం తగ్గించుకోవటం మాత్రమే కాదు, ఒక గొప్ప మానసిక పరివర్తనను ఈ పదం సూచిస్తుంది. సాంఖ్యయోగ పరిభాషలో దీని అంతరార్థం ఏమిటంటే, రజోగుణం ఏమిటంటే, ప్రకృతిలో మనకు తెలుసు 3 గుణాలు ఉన్నాయి, సత్వతమో రజో గుణాలు అనేటువంటిది. ఈ రజస్సు అనేటువంటిది యాక్షన్ని, స్పీడ్ని, డిజైర్ని, క్రియ, వేగము, తృష్ణ, కోరిక, ఈ మూడింటిని కూడా సూచిస్తుంది అన్నమాట. ఈ మూడిటికి ఇది ప్రతీక. రజోగుణం వల్లనే మనం నేను ఇది సాధించాలి, నాకు అది కావాలి అనేటువంటి అహంకారపూరితమైనటువంటి ఆలోచనలు మనకు కలుగుతుంటాయి. మనస్సును ఈ గుణం నిరంతరం పరిగెత్తిస్తుంటుంది. రజోగుణం అధికంగా ఉన్నప్పుడు మనిషి ఒకచోట ప్రశాంతంగా కూర్చోలేడు. శాంత అంటే అణిచివేయడం కాదు, శాంత అంటే రజోగుణాన్ని సప్రెస్ చేయటం కాదు, అది ఉపశమింప చేయటం అన్నమాట. నదీ ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పుడు అది గట్టులను తెంచుకుంటుంది, కానీ అదే నది సముద్రంలో కలిసినప్పుడు దాని వేగం తగ్గి ప్రశాంతంగా మారుతుంది. అలాగే సాధకుడు తన శక్తినంతటినీ భగవంతుని వైపు లేదా ఆత్మజ్ఞానం వైపు మళ్లించినప్పుడు ఆ రజోగుణం వినాశకరంగా ఉండదు, అది నిశ్చలత్వంలోకి మారిపోతుంది. రజస్సు శాంతించినప్పుడు కలిగే మార్పు 2 అద్భుతమైనటువంటివి సంభవిస్తాయి. ఒకటి విక్షేపం దూరం కావటం, మనస్సు గందరగోళం చెందకుండా స్పష్టంగా ఆలోచించగలుగుతుంది. రెండవది ఏకాగ్రత, బాహ్య ప్రపంచంలోని ఆకర్షణల మీదకు మనస్సు వెళ్లకుండా తనలో తాను స్థిరంగా ఉంటుంది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.